1. జాతీయ గణిత దినోత్సవం 2023 ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న చరిత్రలో గొప్ప గణిత శాస్త్రజ్ఞులలో ఒకరైన శ్రీనివాస రామానుజన్ యొక్క ప్రతిభను జాతీయ గణిత దినోత్సవంగా ఎన్ఎండి దేశం గౌరవిస్తుంది. ఈ ముఖ్యమైన రోజు గణిత రంగానికి రామానుజన్ యొక్క అసమానమైన కృషికి నివాళిగా పనిచేస్తుంది మరియు విషయానికి యొక్క ప్రాముఖ్యతపై అవగాహనను ప్రోత్సహిస్తుంది. జాతీయ గణిత దినోత్సవం ఈవెంట్ల కాలక్రమం. ఇక్కడ ఇచ్చిన టైమ్లైన్లో శ్రీనివాస రామానుజన్ జీవితం మరియు అతని రచనల గురించి తెలుసుకోండి. 1887 గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు ఈ రోజున తమిళనాడులోని ఈరోడ్లో బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబంలో జన్మించాడు. అతని చిన్ననాటి నుండి అతను గణితంపై ఇష్టం కలిగి ఉన్నాడు. ఇది అతనిని 12 సంవత్సరాల వయస్సులో త్రికోణమితిలో ప్రావీణ్యం సంపాదించడానికి దారితీసింది. అతను కుంభకోణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో స్కాలర్షిప్కు కూడా అర్హత సాధించాడు. 1912 శ్రీనివాస రామానుజన్ 1912లో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో క్లర్క్గా పనిచేయడం ప్రారంభించాడు. అక్కడ అతని గణిత శాస్త్ర మేధావిని అతని సహచరులు కొందరు గుర్తించారు మరియు వారిలో ఒకరు అతన్ని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాల ప్రొఫెసర్ జీహెచ్ హార్డీ వద్దకు పంపారు. అతను 1913లో హార్డీని కలిశాడు. ఆ తర్వాత అతను ట్రినిటీ కాలేజీకి వెళ్లాడు. 1916 ఈ సంవత్సరం రామానుజన్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు. దీని తరువాత అతను హార్డీ సహాయంతో తన విషయంపై అనేక పత్రాలను ప్రచురించాడు. 1917 రామానుజన్ లండన్ మ్యాథమెటికల్ సొసైటీకి ఎన్నికయ్యారు. 1918 గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు దీర్ఘవృత్తాకార విధులు మరియు సంఖ్యల సిద్ధాంతంపై తన పరిశోధన కోసం ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీకి ఎన్నికయ్యాడు. ట్రినిటీ కాలేజీకి ఫెలోగా ఎన్నికైన మొదటి భారతీయుడు కూడా. 1919 రామానుజన్ భారతదేశానికి తిరిగి వచ్చాడు. 1920 ఏప్రిల్ 26న ఆరోగ్యం క్షీణించడంతో అతను తుది శ్వాస విడిచాడు. అతని వయస్సు కేవలం 32 సంవత్సరాలు. జాతీయ గణిత దినోత్సవం యొక్క చారిత్రక నేపథ్యం. జాతీయ గణిత దినోత్సవం యొక్క ఆవిర్భావం 2012 నాటిది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారికంగా డిసెంబర్ 22ని ఆచరించడం కోసం నియమించింది. ఈ రోజు తమిళనాడులోని ఈరోడ్లో డిసెంబర్ 22, 1887లో జన్మించిన శ్రీనివాస రామానుజన్ జయంతితో సమానంగా ఉంటుంది. 2012 సంవత్సరాన్ని జాతీయ గణిత సంవత్సరంగా జరుపుకున్నారు. మానవ పురోగతిపై గణితశాస్త్రం యొక్క తీవ్ర ప్రభావాన్ని నొక్కి చెప్పారు. శ్రీనివాస రామానుజన్ ఒక గణిత ప్రాడిజీ. రామానుజన్ యొక్క గణిత నైపుణ్యం అసాధారణంగా చిన్న వయస్సులోనే వ్యక్తమైంది. 12 సంవత్సరాల వయస్సులో అతను త్రికోణమితిలో లోతుగా పరిశోధించాడు మరియు 15 సంవత్సరాల వయస్సులో అతను జార్జ్ షూబ్రిడ్జ్ కార్ యొక్క స్వచ్ఛమైన మరియు అనువర్తిత గణితంలో ప్రాథమిక ఫలితాల సారాంశాన్ని పొందాడు. అతని అద్భుతమైన పని రీమాన్ సిరీస్, హైపర్జోమెట్రిక్ సిరీస్, ఎలిప్టిక్ ఇంటెగ్రల్స్, కంటిన్యూషన్ ఫ్రాక్షన్లు మరియు జీటా ఫంక్షన్ యొక్క ఫంక్షనల్ ఈక్వేషన్లను విస్తరించింది. 1911లో రామానుజన్ తన మొదటి పేపర్ను ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ జర్నల్లో ప్రచురించడం ద్వారా గణిత రంగంలోకి ప్రవేశించాడు. అతని పాండిత్య ప్రయాణం 1916లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పరిశోధన ద్వారా B.A. పట్టా పొందేలా చేసింది. తన ప్రారంభ జీవితంలో కష్టాలను మరియు పేదరికాన్ని ఎదుర్కొన్నప్పటికీ రామానుజన్ గణితశాస్త్రంపై చెరగని ముద్ర వేశారు. సుమారు 4000 అసలు సిద్ధాంతాలను వదిలిపెట్టారు. జాతీయ గణిత దినోత్సవం యొక్క ప్రాముఖ్యత.
జాతీయ గణిత దినోత్సవం జీవితంలోని వివిధ అంశాలలో గణితం యొక్క ప్రాముఖ్యతను ప్రచారం చేయడం మరియు రామానుజన్ యొక్క విశేషమైన కృషిని ప్రకాశింపజేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా పాఠ్యపుస్తకాలకు అతీతంగా దృష్టి కేంద్రీకరించబడింది. విమర్శనాత్మక ఆలోచన మరియు తార్కికతను స్వీకరించడానికి పిల్లలను ప్రోత్సహించడం రామానుజన్ యొక్క అసాధారణ అభ్యాస మార్గాన్ని ప్రతిబింబిస్తుంది. విద్యాసంస్థలు విద్యార్థులను నిమగ్నం చేయడానికి మరియు గణితంపై ప్రేమను పెంపొందించడానికి వేడుకలు, పోటీలు, ఒలింపియాడ్లు మరియు ఇతర ఈవెంట్లలో చురుకుగా పాల్గొంటాయి. ఆర్యభట, బ్రహ్మగుప్తుడు, మహావీరుడు మరియు భాస్కర రెండు వంటి ప్రముఖులను కలిగి ఉన్న భారతదేశం యొక్క గొప్ప గణిత వారసత్వాన్ని ఈరోజు గుర్తుచేస్తుంది. 125 సంవత్సరాల పాత ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం 1898 స్థానంలో పోస్టాఫీస్ బిల్లు 2023ని పార్లమెంట్ ఆమోదించింది. 125 ఏళ్ల నాటి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం 1898లో గణనీయమైన మార్పును సూచిస్తూ భారత పార్లమెంట్ ఇటీవల పోస్ట్ ఆఫీస్ బిల్లు 2023ను ఆమోదించింది. కొత్త చట్టం భారతదేశంలోని పోస్టాఫీసులను నియంత్రించే చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను ఆధునీకరించడం మరియు ఏకీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్య నిబంధనలు 1. జాతీయ భద్రత కోసం మెరుగైన అధికారాలు. ఈ బిల్లు పోస్టాఫీసు ఉద్యోగులకు జాతీయ భద్రత లేదా ప్రజా భద్రత దృష్ట్యా ప్రసార సమయంలో ఏదైనా వస్తువును తెరవడానికి, నిలుపుదల చేయడానికి లేదా అడ్డగించడానికి అధికారాన్ని మంజూరు చేస్తుంది. అయితే ఈ శక్తి నిర్దిష్ట షరతులకు లోబడి ఉంటుంది. 2. పోస్టాఫీసు ఉద్యోగులకు రోగనిరోధక శక్తి, సేవలను అందించడంలో బాధ్యత నుండి పోస్టాఫీసు ఉద్యోగులకు రోగనిరోధక శక్తిని అందించేటప్పుడు బిల్లు షరతులను కలిగి ఉంటుంది. అధికారులు మోసపూరితంగా లేదా ఉద్దేశపూర్వకంగా సేవలను కోల్పోవడం, ఆలస్యం చేయడం లేదా తప్పుగా పంపిణీ చేయడం వంటివి చేస్తే మినహా వారికి మినహాయింపు ఉంటుంది. మూడు. ఇంటర్సెప్షన్ అథారిటీ. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా పోస్టాఫీసు ద్వారా రవాణాలో వస్తువులను అడ్డగించడానికి, తెరవడానికి లేదా నిర్బంధించడానికి అధికారులకు అధికారం ఇవ్వగలదు. ఈ అధికారం రాష్ట్ర భద్రత, విదేశీ రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్, అత్యవసర పరిస్థితులు లేదా ప్రజా భద్రతతో కూడిన పరిస్థితులకు విస్తరించింది. 4. సుంకం ఎగవేత మరియు నిషేధిత అంశాలు. పోస్టాఫీసు అధికారులు విధి ఎగవేత లేదా చట్టం ద్వారా నిషేధించబడిన వస్తువులు, కస్టమ్స్ లేదా సంబంధిత అధికారులకు డెలివరీ చేయవచ్చు. అటువంటి వస్తువుల నిర్వహణ చట్టపరమైన నిబంధనలను అనుసరించి ఉంటుంది. 5. బాధ్యత మినహాయింపు. తపాలా కార్యాలయం మరియు దాని అధికారులు మోసపూరితమైన లేదా ఉద్దేశపూర్వక దుష్ప్రవర్తనకు సంబంధించిన సందర్భాల్లో మినహా సేవలను అందించే సమయంలో ఏదైనా నష్టం, తప్పుగా పంపిణీ చేయడం, ఆలస్యం లేదా నష్టానికి బాధ్యత నుండి మినహాయించబడ్డారు. 6. మొత్తాల రికవరీ. పోస్టాఫీసు అందించే సేవలకు సంబంధించి బకాయి ఉన్న మొత్తాలను రికవరీ చేసేందుకు బిల్లులో నిబంధనలు ఉన్నాయి. సేవలకు ఛార్జీలు చెల్లించడంలో విఫలమైతే అది భూ ఆదాయానికి సంబంధించిన బకాయి ఉన్నట్లుగా తిరిగి పొందగలిగే మొత్తాన్ని అందిస్తుంది. 7. ప్రత్యేక హక్కులు మరియు ప్రమాణాలు. పోస్టాఫీసు తపాలా స్టాంపులను జారీ చేసే ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉంది. అడ్రస్ ఐడెంటిఫైయర్లు మరియు పోస్ట్కోడ్ల వాడకంతో సహా అంశాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రమాణాలను సూచించవచ్చు. బిల్లుకు హేతుబద్ధత. పోస్టాఫీస్ బిల్లు
2023 పోస్టాఫీస్ సేవల యొక్క అభివృద్ధి చెందుతున్న ల్యాండ్స్కేప్కు అనుగుణంగా కాలం చెల్లిన ఇండియన్ పోస్టాఫీస్ చట్టం 1898ని భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో 1.5 లక్షలకు పైగా పోస్టాఫీసులతో సహా గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన ఉనికిని కలిగి ఉంది. చట్టం జాతీయ భద్రత, ప్రజా భద్రత మరియు పౌర కేంద్రీకృత సేవల పంపిణీలో పోస్టాఫీసుల విస్తరిస్తున్న పాత్రకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరిస్తుంది. 3. భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య చిరకాల స్నేహానికి నిదర్శనంగా ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ద్వైపాక్షిక బంధం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ ఈ ప్రతిష్టాత్మకమైన సందర్భంలో ఒక ఫ్రెంచ్ నాయకుడు ఆదరించడం ఇది 6వ ఉదాహరణ. ఏ లెగసీ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఫ్రెంచ్ నాయకులు ముఖ్య అతిథులుగా అధ్యక్షుడు మాక్రాన్ తన పూర్వీకుల అడుగుజాడలను అనుసరిస్తాడు. మాజీ ఫ్రెంచ్ ప్రధానమంత్రి జాక్వెస్ చిరాక్ 1976 మరియు 1998లో ముఖ్య అతిథిగా ఉన్నారు. అదనంగా మాజీ ప్రెసిడెంట్లు వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్, నికోలస్ సర్కోజీ మరియు ఫ్రాంకోయిస్ హోలాండేలు వరుసగా 1980, 2008 మరియు 2016 సంవత్సరాలలో ఈ సంప్రదాయానికి సహకరించారు. భారతదేశం, ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క 25 సంవత్సరాల జ్ఞాపకార్థం భారతదేశం మరియు ఫ్రాన్స్లు తమ వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. 2 దేశాల మధ్య దౌత్య, ఆర్థిక మరియు సాంస్కృతిక సంబంధాల లోతు మరియు వెడల్పును ప్రతిబింబిస్తూ విభిన్న రంగాలలో శాశ్వత సహకారం విస్తరించి ఉంది. సహకారం యొక్క ముఖ్య ప్రాంతాలు: సమగ్ర భాగస్వామ్యం. భారతదేశం, ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కింద 2 దేశాలు రక్షణ, అంతరిక్షం, పౌర వాణిజ్యం, పెట్టుబడి, విద్య, సంస్కృతి మరియు ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలకమైన రంగాలలో సన్నిహితంగా సహకరిస్తున్నాయి. ఈ బహుముఖ నిశ్చితార్థం పరస్పర వృద్ధి మరియు ప్రపంచ సహకారానికి భాగస్వామ్య నిబద్ధతను నొక్కి చెబుతుంది. మాక్రాన్ సందర్శన, ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడం. రిపబ్లిక్ డే వేడుకలకు అధ్యక్షుడు మాక్రాన్ హాజరు కావడం భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి నిబద్ధతకు ప్రతీక. అతని పర్యటన కొనసాగుతున్న సహకారాలకు ఊతమిస్తుందని మరియు రాబోయే సంవత్సరాల్లో సహకారానికి కొత్త మార్గాలకు మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. దౌత్య సంజ్ఞ, మోడీ ఆహ్వానం మరియు అంతర్జాతీయ సంబంధాలు. ప్రెసిడెంట్ మాక్రాన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఆహ్వానం 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలను వివరించే ఆప్యాయత మరియు స్నేహాన్ని నొక్కి చెబుతుంది. ఈ సంజ్ఞ ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడమే కాకుండా ప్రపంచ వేదికపై భారతదేశ పాత్రను హైలైట్ చేస్తుంది. 4. యునెస్కో అవార్డ్స్ స్పాట్లైట్. ఇండియన్ హెరిటేజ్ కన్జర్వేషన్ ప్రయత్నాలు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు విశిష్ట సేవలందించినందుకు 4 భారతీయ ప్రాజెక్టులను గుర్తించింది. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు భావి తరాలకు తన గొప్ప గతాన్ని కాపాడేందుకు భారతదేశం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్
రాంబాగ్ గేట్ మరియు ర్యాంపార్ట్స్, పంజాబ్. పంజాబ్లోని అమృత్సర్లోని రాంబాగ్ గేట్ మరియు రాంపార్ట్స్ యొక్క స్థితిస్థాపకమైన పట్టణ పునరుజ్జీవన ప్రాజెక్ట్ అత్యున్నత గౌరవం, అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అందుకుంది. పునరుజ్జీవింపబడిన హెరిటేజ్ సైట్ విస్తృత కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చేలా ప్రాజెక్ట్ని కలుపుకొని మరియు ప్రాప్యత కోసం జ్యూరీ ప్రశంసించింది. అవార్డ్ ఆఫ్ మెరిట్, చర్చ్ ఆఫ్ ఎపిఫనీ, హర్యానా మరియు బికనీర్ హౌస్, ఢిల్లీ. హర్యానాలోని చర్చ్ ఆఫ్ ఎపిఫనీ మరియు ఢిల్లీలోని బికనీర్ హౌస్ వారి శ్రేష్టమైన పరిరక్షణ ప్రయత్నాలకు అవార్డ్ ఆఫ్ మెరిట్ అందించబడ్డాయి. ఈ ప్రాజెక్టులు భారతదేశం యొక్క వైవిధ్యమైన నిర్మాణ వారసత్వాన్ని మరియు దాని చారిత్రక సంపదను పరిరక్షించడంలో అంకితభావాన్ని ప్రదర్శిస్తాయి. భారతదేశం దాటి ఆసియా, పసిఫిక్ అంతటా పరిరక్షణ ప్రయత్నాలను గుర్తించడం. భారతదేశ విజయాలు ప్రశంసలకు అర్హమైనవి అయితే, యునెస్కో అవార్డులు ఆసియా, పసిఫిక్ ప్రాంతంలోని 12 ఆదర్శప్రాయమైన ప్రాజెక్టులను గుర్తించాయి. వీటిలో 3 ప్రాజెక్టులు హాంకాంగ్ సా, చైనాలోని ఫాన్లింగ్ గోల్ఫ్ కోర్స్, చైనాలోని యాంగ్జౌలో డాంగ్గువాన్ గార్డెన్ నివాసాలు, మరియు భారతదేశంలోని కేరళలోని కున్నమంగళం భగవతి ఆలయంలో కర్ణికార మండపం, ప్రతి ఒక్కటి విశిష్ట పురస్కారం అందుకుంది. భవిష్యత్ తరాలకు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు ఈ ప్రాంతం అంతటా వ్యక్తులు మరియు సంస్థల సహకార ప్రయత్నాలను ఈ గుర్తింపు హైలైట్ చేస్తుంది. యునెస్కో అవార్డుల ప్రాముఖ్యత. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కోసం యునెస్కో ఆసియా, పసిఫిక్ అవార్డులు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. వారసత్వ పరిరక్షణను ప్రోత్సహించడం. అవార్డులు సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహనను పెంచుతాయి మరియు ఇలాంటి కార్యక్రమాలను చేపట్టేందుకు ఇతరులను ప్రేరేపిస్తాయి. అత్యుత్తమ ప్రయత్నాలను గుర్తించడం. విజయవంతమైన పరిరక్షణ ప్రాజెక్టులను గుర్తించడం ద్వారా వారసత్వ పరిరక్షణలో శ్రేష్ఠత కోసం కృషి చేసేందుకు అవార్డులు వ్యక్తులు మరియు సంస్థలను ప్రోత్సహిస్తాయి. ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడం. అవార్డ్స్ ప్లాట్ఫారం వారసత్వ పరిరక్షణలో జ్ఞానం మరియు ఉత్తమ అభ్యాసాల మార్పిడిని సులభతరం చేస్తుంది, స్థిరమైన మరియు సమర్థవంతమైన సంరక్షణ వ్యూహాలకు దోహదం చేస్తుంది. ఇటీవలి యునెస్కో అవార్డులు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ